చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఒక్కసారి పుదీనా రైస్ చేసుకొని, అందులో కొంచెం కాంబినేషన్‌గా పుదీనా చట్నీ చేసుకొని తినంటే, అబ్బబ్బా! స్వర్గానికి పోయినట్టు ఉంటుందండి. సింపుల్‌గా, టేస్టీగా చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ వెళ్తూ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా పుదీనాని 1కి 2 సార్లు కడుక్కోవాలండి బాగా శుభ్రంగా. ఎందుకంటే ఆకుకూరలలో పుదీనా అనే కాదు, ఏ ఆకుకూరలో అయినా కూడా ఇసుక అనేది బాగా తగులుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలా 1కి 2 సార్లు కడుక్కుంటూ ఫైనల్‌గా రెండోసారి కడిగే ముందుగా అడుగు నుంచి కాకుండా పైగా ఆకు మాత్రమే నిదానంగా తీసుకోండి. అలా ఆకు మాత్రమే నిదానంగా తీసుకోవడం వల్ల ఏంటంటే అడుగున ఉన్న ఇసుక పార్టికల్స్ అనేవి 1, 2 ఆగిపోయినా కూడా అవి రావు చేతికి. అలా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్‌లో ఆ పుదీనా ఇంకా మీ కారం ఎంతైతే తినగలరనుకుంటారో అంత కొంచెం 2, 3 పచ్చిమిర్చి, కొంచెం చిటికెడంత రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంటే పూర్తిగా ప్యూరీలా అయిపోవాలి, పేస్ట్ లాగా. అలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మీరు ఎంత క్వాంటిటీలో అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో, నేనైతే ఇక్కడ 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. మీరు ఎంతైతే కావాలనుకుంటారో అంత తీసుకోండి. 2.5 గ్లాసులు రైస్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఒక ఉల్లిపాయ, టమోటా, 2 పచ్చిమిర్చి. ఉల్లిపాయ హాఫ్ ఉన్నా సరిపోతుంది, ఫుల్లే ఉండాల్సిన పని లేదండి, హాఫ్ ఉన్నా సరిపోతుంది. ఇలా చూపిస్తున్నట్టుగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్తో పాటు కొంచెం అంత నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి ఫ్లేవరు మాకు తినలేము అని అనుకుంటే కనుక ఆయిల్ మాత్రమే వాడొచ్చు. అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి, టమోటా, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అంత కొత్తిమీర, ఇంకా పలావ్ దినుసులు ఉంటాయి కదా. పలావ్ దినుసులు అంటే ఇంకా పలావాకు, లవంగం, చెక్క, అలాగే అనాస పువ్వు, అలా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. లేదు అంటే కనుక వేయకండి, ఉంటే వేసుకోండి, అది ఆప్షనల్. అలా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ అనేది అందులో వేసేసి కొంచెం ఉప్పు వేసుకొని మీ రుచికి సరిపడా బాగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలిదిప్పుకుంటూ అడుగు అంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా పుదీనా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలాలి. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో, అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే కనుక 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. అలా గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ తీసుకొని అందులో వేసేసుకొని మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసేసి బాగా కలిపెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా బాగా తెరలనిచ్చి వాటర్ అనేవి బాగా కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్ని అనేది కొంచెం కొంచెంగా వాటర్ లేకుండా వడగట్టుకుంటూ, వాటర్ అనేది ఉండకూడదండి, వాటర్ లేకుండా వడగట్టుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేస్తే కనుక చేతి మీద పడే ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పూర్తిగా మనం కడిగి పెట్టుకున్న రైస్ అంతా అందులో వేసేసుకోండి. అలా మొత్తం వేసేసుకొని కలిపెట్టేసుకోవాలండి. ఇప్పుడు కలిపెట్టేటప్పుడు బాగా శుభ్రంగా కలిపెట్టండి, అంటే మొత్తంగా కలిసేటట్టు మసాలా అంతా రైస్కి పట్టేటట్టు, ఉప్పు, మసాలాలు, పుదీనా ఫ్లేవర్ అంతా పట్టేటట్టు మీరు కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. అలా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత బాగా ఉడికించాలి. అంటే 1కి 2 సార్లు బాగా ఒక 10 నిమిషాలు మెత్తగా ఉడికిపోయే వరకు, ఇక్కడ చూస్తున్నారు కదా, అలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి. అలా కలబెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది, మీరు భయపడాల్సిన పని అయితే అస్సలు లేదు. ఇంకా అలా కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే కనుక మీకే అర్థమవుతుంది, పూర్తిగా ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోతుంది. వాటర్కి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫైనల్గా చూస్తే కనుక చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. పుదీనా రైస్ ఎంత బాగుంటుందంటే ఈ చల్లటి వాతావరణంకి ఇలా వేడివేడిగా చేసుకోండి. రోజు రైసేనా, నార్మల్గా రైసే చేసుకొని తింటే ఏం బాగుంటుంది. ఆకుకూరలు ఒకసారి ఇలా ట్రై చేయండి. అదిగాక పిల్లలు ఆకుకూరలు చేసి పెడితే అస్సలు తినరండి. ఇలా రైస్లు కనుక ఆకుకూరలు వేసేసి చేయండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.